నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. ఆయన కలం తెలుగు సినిమాకు బలం. ఆయన రాసే మాటలు హీరోల నోట ప్రేక్షకులు మెచ్చే డైలాగులు. ఆయన మరెవరో కాదు, ప్రముఖ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ గారు. ప్రస్తుతం కల్కి, గేమ్ చేంజర్ వంటి భారీ సినిమాలకు ఆయన పనిచేస్తున్నారు. ఆయన ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి కల్కి విశేషాలు, అలాగే గేమ్ చేంజర్ విశేషాలు తెలుసుకున్నాం. హాయ్ సార్, నమస్తే సార్. సార్, కల్కి ఇంకో 1 వీక్లో రిలీజ్ అవబోతుంది. ఆ సినిమాకి మీరు ఎలాంటి డైలాగ్స్ రాశారు సార్? చాలా మంచి డైలాగ్ రాసే అవకాశం ఆ సినిమా నాకు ఇచ్చిందండి. అది కథే ఒక అద్భుతం. అది నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఆల్రెడీ తెలుగు సినిమా గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాతో ఇంకా ఇంకా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతుంది తెలుగు సినిమా. అంత గొప్ప సినిమాకి పనిచేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ముందు ముఖ్యంగా అశ్విని దత్ గారికి, అలాగే నాగశ్విని గారికి ముందు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాగార్జున గారితో ఇంతకుముందు మీకు పరిచయం ఉందా? ఈ సినిమాకే మీకు అంతకుముందు మహానటి చేశాగా. ఓకే, మహానటి అనే రాసింది. అవును, మహానటి. అదే అద్భుతమైన డైలాగ్ మహానటి. అంటే నాగార్జున గారు మొన్న రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రతి ఒక్కదానికి క్లైమాక్స్లా ఉంటుంది అని. అవును. అంటే ఏంటి సార్, అది ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? అంటే ఆ రేంజ్లో ఉంటుందని. అంటే ప్రతి సీను చాలా భారీగా ఉంటుంది, చాలా లావిష్గా ఉంటుంది, ఊహించని విధంగా ఉంటుంది. మనం ఒకటి అనుకుంటే మనం ఒకటి ఊహిస్తాం, బట్ అది ఇంకో వేరే లెవెల్లో, అంటే మన ఊహకి కూడా అందనంత స్థాయిలో ఆ సినిమా ఉంటుంది. అంటే చూసుకుంటే కల్కి ట్రయల్ చూస్తే విజువల్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ కొంతమందికి సంబంధించిన సంభాషణలు అవి చాలా స్థాయి కొంచెం తక్కువనే ఉన్నట్టు, మీ స్థాయికి లేవని అంటున్నారు సార్. అంటే మీ డైలాగ్స్ ఏమన్నా ఒకటైనా ట్రైలర్లో ఉందా సార్ మీరు రాసింది? ఉంది ఉంది ఉంది. సినిమా అంటే ఆ డైలాగు ఆ సీన్కి ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటుంది. ఆ సీన్కి ఎంతవరకు మనం రాయాలి, ఏది కూడా అది విజువల్ డామినేట్ అవ్వాల్సిన ప్లేస్లో విజువలే డామినేట్ అవ్వాలి, డైలాగ్ డామినేట్ అవ్వాల్సిన ప్లేస్లో డైలాగ్ డామినేట్ అవ్వాలి. అది ఆ సీన్ చూస్తే కానీ మనకు అర్థం కాదు. డబ్బింగ్ మెయిన్గా సరిగ్గా లేదు, దీపికా పదుకునే కానీ ఆ చిన్న అబ్బాయి. ఏమో మీరు అంటున్నారు, నాకు అలా ఎక్కడ అనిపించలేదు, నాకు అలాంటి కంప్లైంట్ కూడా రాలా. అంటే కొంతమంది ట్రైలర్ రివ్యూస్ పెడతారు కదా సార్ యూట్యూబ్లో. ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ ఎలా ఉంది ఏంటందా, ఆ రివ్యూస్లో చూస్తే డబ్బింగ్ మటుకు అన్ని విజువల్స్ అన్నీ బాగున్నాయి, కానీ డబ్బింగ్ మటుకు బాగాలేదు ఎందుకు అనే. వాళ్ళకి అలా అనిపించి ఉండొచ్చు, చెప్పు ఉండొచ్చు, దాని ఉంది. ఓకే, అంతే కదా. అదే సార్. మీ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మీకు ఏది అనిపిస్తే అది చెప్తారు. వాళ్ళకి అలా అలా అనిపించింది, వాళ్ళు అట్లా చెప్పుండొచ్చు, ఏం ప్రాబ్లం ఏముంది అందులో. అదే సార్. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ చూసుకుంటే అసలు ఆయనది 10 అవతారాల్లో కాకుండా ఇది ఇంకొక 11 అవతారం అన్నట్టు ఉంది. ఆ క్యారెక్టర్ మీరు ఎలాంటి డైలాగ్స్ రాశారు సార్? అసలు ఆ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. అసలు ఆ సినిమాలో ప్రతిదీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ సినిమాకి నాకు అమితాబ్ బచ్చన్ గారికి ఆల్రెడీ సైరాలో రాశాను నేను, సైరాలో. ఈ సినిమాతో కమల్ హాసన్ గారికి కూడా ఆయన నోటి వెంట కూడా నా డైలాగ్స్ వినే అవకాశం ఈ సినిమా నాకు ఇచ్చింది. ఎందుకంటే ఆయన ఫ్యాన్ కాని వాళ్ళు ఎవరు ఉంటారు? ఒకవైపు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు, మరోవైపు మన దక్షిణాది స్టార్ కమల్ హాసన్ గారు, మధ్యలో మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ముగ్గురు కటౌట్లు చూసుకుంటే అసలు ముగ్గురు మామూలు స్టార్స్ కాదు, పెద్ద స్టార్స్ ముగ్గురు. వీళ్ళ ముగ్గురు కలిపి ఒక సినిమా చేశారు. ఆ సినిమాకి మీరు పనిచేశారంటే దానికి ఏం చెప్తారు సార్? అదృష్టం. ఒక్క డైలాగ్ ఏదన్నా మా కోసం చెప్పకూడదు. అంటే మీరు ప్రభాస్ గారికి, అమితాబ్ గారికి, కమల్ హాసన్ ముగ్గురికే రాశారా? మిగతా పాత్రలు కూడా రాశారు సార్? సినిమా అంతా రాయాలి కదా. సినిమాలో ఇందులో నాగశ్విని గారు రాశారు, నేను రాశాను. ఓకే. అంటే ఆయన సగం మీరు సగం అలా పంచుకుని రాశారా, లేక? అంటే కొన్ని సీన్స్ నేను రాశాను, కొన్ని సీన్స్ ఆయన రాశాను. ఓకే ఓకే. ఇంకోటి అంటే ప్రతి సీన్లోనూ యాజ్ ఏ డైరెక్టర్ ఆయన హ్యాండ్ ఉంటుంది. ఓకే. ప్రతి సీన్లోనూ అంటే ప్రతిదీ కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాడు ఆయన. ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాడు. ఆయన విజన్ కరెక్ట్గా వచ్చేదాకా పొరపాటు కూడా వదిలిపెట్టలేదు. అవును సార్. ఇది చూసుకుంటే చాలా ఫ్యూచర్లో జరిగే సినిమా ఇది. ఆ ఫ్యూచర్లో జరిగే సినిమాకి రాయాలన్నప్పుడు మీరు కూడా మీ బ్రెయిన్ని ఫ్యూచర్లోకి తీసుకెళ్ళి అసలు అప్పుడు ఆ కాలంలో ఎలా ఉంటుంది ఏంటనేది ఆలోచించి రాయాలి. అలా డైలాగ్ కోసం ఏదైనా ఎక్కువ మదన పడిన సందర్భం ఏదైనా ఉంది? అదే ఉండదండి, అన్నిటికీ ఒకే రకమైన కష్టం ఉంటుంది. ఇప్పుడు డైరెక్టర్ నాకు కథ చెప్తాడు, సీన్ వివరిస్తాడు, ఆయన విజువల్కి నేను రాయాలి, అంతే. దట్స్ ఇట్. ఓకే. స్టోరీ ఫస్ట్ మీకు స్టోరీ ఎప్పుడు చెప్పారు సార్? చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆశ్చర్యపోయాను నేను, షాక్కి గురయ్యా. మహానటికి కూడా అదే జరిగింది. ఓకే.
మహానటికి కూడా ఆయన నాగశ్విని గారిని చూసినప్పుడు ఇది ఈయన ఏంటి మరి సావిత్రి గారి సినిమా అంటే సావిత్రి గారు చనిపోయిన తర్వాత పుట్టుంటాడు ఈయన, మరి సావిత్రి గారి తీస్తారా తీయగలరా అని నాకు అనిపించింది కథ వినక ముందు. అవును. కానీ ఆయన కథ చెప్పిన తర్వాత ఆయన తప్ప ఇంకెవ్వరు ఈ కథకి న్యాయం చేయలేరు అనిపించింది. అంత గొప్పగా ఆయన కథ తయారు చేసుకుంటారు. బయోపిక్లో ఒక ట్రెండ్ సెట్టర్ అది. ట్రెండ్ సెట్టర్. ఇది కూడా అంతే. ఇది కూడా కథ చెప్పినప్పుడు అసలు ఆయన ఇలాంటి గొప్ప గొప్ప థాట్స్ ఎలా వస్తాయనేది కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆయన చూస్తే చాలా నార్మల్గా ఉంటారు అసలు. చాలా నార్మల్గా, చాలా కూల్గా. ఆయన నాలెడ్జ్కి ఈ కల్కి అయినా అంతకు మించి ఇంకా ఉందా సార్ ఆయన? ఇంకా చాలా చాలా చేస్తాడు, ఆయన చేయగలడు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే సినిమాకి దొరికిన వరం. ప్రభాస్ గారిని ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసాం సార్, బాహుబలి, ఇంకా చాలా సినిమాల్లో, సాహో, ఇలాంటి వాటిలో. ఈ సినిమాలో ఆయన్ని చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? ఆ క్యారెక్టర్కి అంత పర్ఫెక్ట్ యాప్ట్ ఆయన. ఇక ఆయన తప్ప ఆ క్యారెక్టర్కి ఇంకెవరిని మనం ఊహించుకోలేము. అంటే అమితాబ్ బచ్చన్ గారికి ప్రభాస్ గారికి మధ్య కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి. వీళ్ళిద్దరూ ఫస్ట్లో గొడవపడి తర్వాత ఇద్దరు కలిసిపోతారనే ఒక ఇది కథకు సంబంధించిన అడగకూడదు, చెప్పకూడదు. ఓకే. క్లైమాక్స్ అయితే ఎలా ఉంటుంది సార్ ఈ సినిమా? బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది, సమస్య లేదు. అంటే ఈ పార్ట్ 2 కూడా ఉంటుందని అనుకోవచ్చా? వెయిట్ చేయండి. ఓకే. ఇంకోటి, మీరు గేమ్ చేంజర్ సినిమాకి చేస్తున్నారు, అది కూడా ఒక భారీ బడ్జెట్ సినిమా. శంకర్ గారితో ఫస్ట్ టైం చేస్తున్నట్టున్నారు. అవును అవును, శంకర్ గారితో వర్క్ అండి. నేను జెంటిల్మెన్ సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఈ సినిమా డైరెక్టర్ ఎవరో నా లైఫ్లో ఒక్కసారన్నా ఈయన పక్కన నిలబడి ఫోటో దిగితే చాలు అనుకున్నాను నేను. అలాంటిది ఈ రోజున శంకర్ గారితో పనిచేసే అవకాశం నాకు కలిగింది. మనం ఆయన శంకర్ గారు అనగానే మనకు ఒక ఊహ ఉంటుంది, చాలా ఆయన ఎలా ఉంటాడో ఏంటో, ఆయన దగ్గర ఏం మాట్లాడితే ఏమవుతుందో. కానీ ఒక్కసారి ఆయనతో కూర్చొని మాట్లాడిన తర్వాత అంత డౌన్ టు ఎర్త్ అంటే ఆయన చాలా కూల్గా ఉంటాడు. ఆయన కూడా అస్సలు ఆయనకి అసలు కోపం వస్తుందా అసలు రాదేమో, కోపం అనేటువంటిది ఒకటి ఉందన్న విషయం కూడా ఈయనకి తెలియదేమో. లొకేషన్లోనేమో ఆయన తీసే సీన్ ఏమో చాలా పెద్ద సీను, కానీ ఆయన మాత్రం చాలా కామ్గా కూల్గా ఆయన పని ఆయన చాలా సరదాగా చేసుకెళ్ళిపోతుంటాడు. అద్భుతమైనటువంటి దర్శకుడు ఆయన. అంటే క్రియేటివిటీ ఉన్న వాళ్ళకి కోపం కూడా ఉంటుంది అంటారు కదా, ఆయన క్రియేటివిటీ ఎక్కువ ఉన్న మనిషి. క్రియేటివిటీ ఉన్నంత మాత్రం కోపం ఉండాలనే ఉండదండి, ఎవరు చెప్పారన్నమాట. మీరే ఒక సందర్భంలో అన్నారు, అంటే మీకు నిజాయితీకి ఉంటుంది కోపం, నిజాయితీకి ఉంటుంది. నిజాయితీ అంటే క్రియేటివిటీకి నిజాయితీకి సంబంధం లేదు, రెండూ ఉండొచ్చు ఒక మనిషిలో, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండొచ్చు. అంటే క్రియేటివిటీ కోసం మెదడులో ఎక్కువ మదన పడుతున్నప్పుడు ఎవరన్నా పక్కన విసిగిస్తే చిరాకు వస్తుంది, అట్లా కాదు. ఇక్కడ ఆయన చాలా క్లారిటీగా ఉంటాడు. ఆయనకి ఏం కావాలో ఆయనకి తెలుసు, ఏ టెక్నీషియన్తో ఎలా చేయించుకోవాలో, ఏ యాక్టర్తో ఎలా చేయించుకోవాలో ఆయనకి చాలా క్లియర్గా తెలుసు. పైగా ఆయనకు విపరీతమైన అనుభవం ఉంది. సో ఆయన లొకేషన్కి వెళ్ళేటప్పుడే ఆయన ఏం చేయబోతున్నాడో ఆయనకి తెలిసినప్పటికీ అక్కడ కూర్చొని కొత్తగా ఆలోచించేది ఏముంటుంది. ఓకే, ఫుల్ ప్రిపేర్డ్గా వెళ్తారు అక్కడ. అంతే, ఫుల్ ప్రిపేర్డ్గా వెళ్తారు. ఓకే. ఇంకోటి చూసుకుంటే ఆయన భారతీయుడు 2 చేస్తున్నారు ఒకవైపు, ఇంకోవైపు గేమ్ చేంజర్. ఈ రెండింటికి బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తున్నారు కదా సార్. అంటే అది కూడా పొలిటికల్ బ్యాక్డ్రాప్, ఇది కూడా పొలిటికల్ బ్యాక్డ్రాప్. రెండిట్లో ఏమన్నా అంటే ఆ కథ మీకేమైనా తెలుసు సార్? భారతీయుడు 2 అది నాకు తెలియదు అసలు. ఓకే, ఓన్లీ గేమ్ చేంజర్ వరకే మీరు. ఆల్రెడీ మీరు తండ్రితో మెగాస్టార్ గారితో చేశారు, ఇప్పుడు కొడుకుతో రామ్ చరణ్ గారితో చేస్తున్నారు. చరణ్ బాబుతో ఆ RRR చేశాక RRR చేశారు. ఇందులో సునీల్ గారు ఉన్నారు. ఇంకా మొన్న ఒక ఫోటో, అదే రామోజీరావు గారు చనిపోయినప్పుడు సంగీతం తెలుపుతూ సంతాపం తెలుపుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో సునీల్ గారు అంటే ఒక గ్రామంలో తహసీల్దార్ లాగా అలా గెటప్ వేసుకున్నారు సార్. అంటే ఏంటి సార్ ఇది స్టోరీ ఎలా ఉండబోతుంది ఏంటి? బాగుంటుంది. అంటే గేమ్ చేంజర్ అనే టైటిల్కి యాప్ట్ అయ్యేలాగా. యాప్ట్ కాబట్టి ఆ టైటిల్ ఎందుకు పెడతారు? ఫస్ట్ చాలా టైటిల్స్ అనుకున్న తర్వాత గేమ్ చేంజర్ అనేది ఫిక్స్ చేశారు. అది సహజం, అది ఏ సినిమాకైనా జరుగుతుందిగా. అదే, ముందు చాలా టైటిల్స్ అనుకుంటాం, అది కాదు ఇదిగా అదిగా ఇదిగా అది ఇదిగా అది అన్నప్పుడు చివరికి ఒక టైటిల్ దగ్గరకు వస్తాం. గేమ్ చేంజర్ అనేది ఆ సబ్జెక్ట్కి యాప్ట్ అనిపించింది, గేమ్ చేంజర్ అనేది పెట్టారు.
ఓకే. ఈ సినిమా చరణ్ ఆయన కెరీర్‌లో ఎలాంటి మైల్ స్టోన్ తీసుకురాబోతుంది సార్? ఖచ్చితంగా ఆయనకి నెక్స్ట్ లెవెల్ సినిమా అవుతుంది. 'త్రిబుల్ ఆర్'ని మించి. త్రిబుల్ ఆర్ని మించి ఆడాలనే అనుకుంటాం అందరం. ఆడుతుందని ఆశపడతాం, ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీరు మన దక్షిణాదిలో ఉన్న ఇద్దరు స్టార్ డైరెక్టర్లు, ఒకరు శంకర్ గారు, ఇంకొకరు రాజమౌళి గారు, ఇద్దరితోనూ పనిచేశారు. వీళ్ళిద్దరిలో కామన్ అంటే ఏం చెప్తారు పాయింట్? కామన్ పాయింట్ అంటే ఇద్దరు కూడా మహానుభావులు. ఇద్దరు కూడా వాళ్ళు ఒకటి అనుకుంటే గనక అది వాళ్ళ విజన్లో ఏదైతే ఉందో అది స్క్రీన్ మీద వచ్చేదాకా రాజీ పడరు. ఇద్దరూ రాజీ పడరు, సమస్య లేదు. ఇద్దరిలోనూ విపరీతమైన క్లారిటీ ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట, విపరీతమైన క్లారిటీ. ఒక రాజమౌళి గారు చూసుకుంటే ఆయన సోషియో ఫ్యాంటసీ కమర్షియల్ యాంగిల్లో ఎక్కువ సినిమాలు తీస్తారు. కానీ శంకర్ గారు సందేశాత్మక సినిమాలు ఉంటాయి. ఆయన చూసుకుంటే ప్రతి సినిమాలోనూ ఒక సందేశం ఉంటుంది. అవును, అలా ఇది రాజమౌళి గారు కూడా అలాంటి సినిమా తీస్తే బాగుంటుందని ఎప్పుడైనా మీకు అనిపించింది? అందరూ అలాంటి సినిమాలు తీస్తే బాగుంటుందని అనిపిస్తుంది. సినిమా ద్వారా ఖచ్చితంగా జనానికి ఏదో ఒకటి చెప్పాలి కదా. అవును సార్. చెడ్డ సినిమాలు మాత్రం తీరు. ఇప్పుడు ఒక సినిమా నుంచి నువ్వు మంచి చెప్పు, మంచి చెప్పకపో, కానీ చెడు చెప్పకూడదు. అది ఇంకోటి, మీరు ఒకవైపు చిరంజీవి గారితో పనిచేస్తారు, ఇంకోవైపు బాలకృష్ణ గారితో పనిచేస్తారు. ఇద్దరిలో బెస్ట్ పర్ఫార్మర్ అంటే ఎవరు చెప్తారు సార్? ఇద్దరు బెస్ట్ పర్ఫార్మెన్స్ అండి. ఇద్దరు అద్భుతమైన పర్ఫార్మెన్స్. లేకపోతే ఆ స్థాయిలో ఎందుకుంటారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రోజున ఇండస్ట్రీలో ఇంతమంది బతుకుతున్నారు అంటే వాళ్ళిద్దరు ఇన్స్పిరేషను. అవును. మనం కూడా వాళ్ళతో పాటు కలిసి పనిచేయాలి. ఈ రోజున సినిమా ఈ స్థాయిలో, తెలుగు సినిమా ఈ స్థాయిలో ఉంది అంటే వాళ్ళిద్దరు కారణం. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు, మీరు నోట్ల రద్దు టైంలో ఒక ముసలావిడని చూసి మీరు జాలిపడి ఒక కవిత రాస్తే అది పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళింది. ఆయన రెస్పాండ్ అయ్యారు. ఏమన్నారు సార్ ఆయన దాని గురించి? ఎంతో మెచ్చుకొని ఇలాంటి అవసరం అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు కళ్యాణ్ గారు. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. 10 ఏళ్ళ కష్టం తర్వాత ఇప్పుడు ఆయన ప్రతిఫలించి ఇప్పుడు మనకు డిప్యూటీ సీఎం అయ్యారు. దాని గురించి ఏం చెప్తారు సార్? ఆయన ప్రజలకు అవసరమైన మనిషి, ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించేటువంటి నాయకుడు, ప్రజలకు ఎప్పుడు మంచి జరగాలి, మంచి చేయాలి అని కోరుకునేటువంటి నాయకుడు. కరెక్ట్ ఏజ్లో, కరెక్ట్ టైంలో ఆయన పొలిటికల్ ఎంట్రీ జరిగింది. ఇంకా 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 ఎన్నో ఆయన రాజకీయ రంగంలో సాధిస్తారు. అది మనం చూస్తాం. మీరు ఆయన దగ్గర చూసారు, ఎన్నోసార్లు మాట్లాడారు ఆయనతో. ఆయన విజన్ ఎలా ఉండేది సార్? అసలు రాజకీయాల్లో ఇంకా ఆయన అప్పుడు పూర్తిగా లేదు, ఇప్పుడు పదవి స్వీకారం కూడా చేశారు. ఆయన విజన్ ఎలా ఉండేది సార్ అసలు? నేను ఇందాక చెప్పిన ఆన్సర్ అదే. మంచి చేయాలి, ఏదో ఒకటి సమాజానికి మన వల్ల ఒక మంచి జరగాలి, కష్టాల్ని తీర్చాలి, కన్నీళ్లు తుడవాలి అనేటువంటి మనస్తత్వం అయింది. దానికి తగ్గట్టు ఆయన విజన్ ఉంటుంది. ఓకే. ఆయన ఇప్పుడు 3 సినిమాలు పెండింగ్ ఉన్నాయి సార్. ఆయన 3 సినిమాల్లో మీరు ఒక సినిమాకి రాస్తున్నారు, కృష్ణ గారు డైరెక్షన్ చేస్తున్నారు, ఆ సినిమాకి కూడా రాస్తున్నారు కదా. ఆ సినిమా షూటింగ్ ఏమైనా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సార్? అవుతుంది, ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. అంటే ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కదా, రాష్ట్రంలో కొన్ని సమస్యలు. అది ఎట్లా ప్లాన్ చేసుకుంటారు ఏంటనేది వాళ్ళు చూసుకుంటారు. అదే, నేను రైటర్ని, నాకు వాటి గురించి తెలియదు కదా, ప్లానింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది. అది డైరెక్టర్ గారు, మన కళ్యాణ్ గారు, ఏఎం రత్నం గారు, వీళ్ళు కూర్చొని ప్లాన్ చేసుకుంటారు షెడ్యూల్. ఆ సినిమాకి సంబంధించిన డైలాగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది. అంటే ఆయన పొలిటికల్లోకి వెళ్ళకముందు ఆ సినిమా స్టార్ట్ చేశారు కదా సార్. ఇప్పుడు పొలిటికల్లోకి వెళ్ళారు, ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు కొంచెం మార్చాల్సిన పరిస్థితి ఏమైనా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకు మార్చడం అంటే ఇప్పుడు ఆయన ఇది వేరు కదా సార్. అంటే ఇప్పుడు డైరెక్టర్ మారుతున్నాడండి. డైరెక్టర్ మారుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ డైరెక్టర్ వ్యూని బట్టి కొంత ఖచ్చితంగా చేంజ్ ఉంటుంది. డైరెక్టర్ మారినప్పుడు ఆ డైరెక్టర్ ఆయన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది కదా. అది మరి ఏం మారుతుంది ఏంటనేది నాకు తెలియదు. అదే, అంటే ఆ స్టోరీ వచ్చినప్పుడు మీకు ఆ స్టోరీ చెప్పింది కృష్ణ గారు సార్. ఇప్పుడు రత్నం గారి అబ్బాయి చేస్తున్నారు. అవును. మరి ఆ డైలాగ్స్ ఇప్పుడు ఆయన ఓకే చేసిన ఈయన కూడా చేసే అవకాశం? అది తెలియదండి, మార్చుకోవచ్చు. ఇప్పుడు కృష్ణ గారికి నేను ట్యూన్ అవుతాను కాబట్టి కృష్ణ గారు నన్ను పెట్టుకున్నారు.
ఇప్పుడు ఆ వచ్చేటువంటి ఇంకో డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి నేను ట్యూన్ అయితే నన్ను నా అతను చేయించుకుంటారు. ట్యూన్ అయిన రైటర్ ఇంకొకరు ఎవరైనా ఉన్నారనుకోండి అతని చేత చేయించుకుంటారు. నేను మామూలే. ఓకే. ప్రజెంట్ రైటర్స్ కూడా చాలామంది డైరెక్టర్స్ అవుతున్నారు. మీరు కూడా డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంది సార్? ప్రొడ్యూసర్స్ దొరికితే అవుతాను, ఏముంది అందులో. అంటే స్టోరీస్ ఏమన్నా రాసుకున్నారు? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎవరు ఏ హీరో అనుకుని రాసుకున్నారు? అంటే ఫలానా అని నేను ఊహించుకొని రాసుకోలేదు. ఒక హీరో కని ఊహతో నేను రాసుకునేవి కావవి. ఓకే. నాకు ఏదన్నా ఒక సంఘటన కానీ ఏదన్నా అనిపిస్తే టక్కని చెప్పి తయారు చేసుకుంటాను అంతే. ఓకే. అంటే ఎలాంటి సినిమాలు తీయాలని మీకు ఉంది సార్ డైరెక్టర్? అదే నేను ఇందాక అనుకున్నాం కదా, మనం కమర్షియల్గాను ఉండాలి, సొసైటీకి ఏదైనా చెప్పాలి. ఇంకో మీరు జాతీయ అవార్డులు అందుకున్నారు, నంది అవార్డులు కూడా అందుకున్నారు. జాతీయ అంటే నేను పనిచేసిన సినిమాలో జాతీయ అవార్డులు వచ్చాయి. సినిమాకి జాతీయ అవార్డు వచ్చింది, మీరు నంది అవార్డులు కూడా అందుకున్నారు. ఫలానా అవార్డు నాకు ఇంకా రావాలని అలా ఏమన్నా ఉంది సార్? ప్రపంచంలో ఉన్న అవార్డులన్నీ తీసుకోవాలని ఉంటుంది, వాళ్ళు ఇవ్వాలి కానీ తీసుకోవడానికి ఏమైంది, అంతే కదా. అంటే పర్టికులర్ ఇప్పుడు చంద్రబోస్ గారు ఆస్కార్ వరకు వెళ్ళారు, ఆస్కార్ తీసుకున్నారు. అట్లా మీకు ఏమైనా డ్రీమ్ ఏదైనా ఉందా? ఉంటుంది కదండి. మీకుండదా ఆస్కార్ తీసుకోవాలని? ఉండదు సార్. ఉండదు. నాకు ఉంటుంది, ఎందుకంటే నా రైటర్ని కాబట్టి నాకు ఉంటుంది. అలా ఉండకపోతే అట్లా ఉండాలి. అంటే ఇప్పుడు మీరు రైటర్ కాబట్టి మీకు ఉంటుంది సార్, మాకు జర్నలిస్ట్ ఆస్కార్ వరకు మీకు తగ్గట్టు మీ జర్నలిజంలో ఉండే అవార్డ్స్ ఉంటాయి కదా, అదే అందులో ఏదైతే నా టాప్ ఉందో దాన్ని తీసుకోవాలని అనుకుంటారు కదా. అదే ఏ టార్గెట్స్ లేకుండా మనం బతకూడదు కదా. చిరంజీవి గారు విశ్వంబర సినిమాకు మీరు పనిచేస్తున్నారని న్యూస్ వచ్చింది సార్, తర్వాత ఏమైంది సార్? అనుకున్నారు కానీ కుదరలా. ఓకే. ప్రజెంట్ మీరు ఏ సినిమాలకు రాస్తున్నారు సార్? ప్రస్తుతం గేమ్ చేంజర్ అది కూడా జరుగుతుంది. కల్కి రిలీజ్కి రెడీగా ఉంది. దేవకి నందన వాసుదేవ అదొకటి రిలీజ్కి రెడీగా ఉంది. కృష్ణ గారి డైరెక్షన్లో ఘాటి అని ఓ సినిమా షూటింగ్ జరుగుతుంది. అలాగే బాలీవుడ్ ప్రొడ్యూసర్స్వి 2 సినిమాలు, చాలా పాన్ ఇండియా సినిమాలు, 2 మైథాలజీ పౌరాణికం, అది కూడా జరుగుతూ ఉంది. ఇంకా 2 సినిమాలు ఉన్నాయి. ఓకే. మీరు మాటలు మాత్రమే రాస్తారా, పాటలు కూడా రాస్తారు సార్? పాటలు అంటే రాస్తాను కానీ అంత లిరిసిస్ట్ని కాదు నేను. ఇప్పుడన్నా అప్పుడప్పుడు రాస్తూ ఉంటా, బట్ ఖచ్చితంగా ఏంటది రెగ్యులర్గా మన వాళ్ళు ఆ స్థాయి నేను రాయలేను. ఓకే. నేను ఊరికే పాడుకోవడానికి పనికొచ్చేలాగా రాస్తానేమో తప్ప నేను గొప్ప లిరిసిస్ట్ అయితే కాదు. ఓకే. డైలాగ్ మీద ఉన్నంత కమాండింగ్ నాకు లిరిక్స్ మీద లేదు. ఓకే. మీరు ఫస్ట్ సీరియల్స్కి రాశారు కదా సార్? రాశాను. సీరియల్స్కి రాసినప్పుడు అది ఎపిసోడ్లో వస్తూనే ఉంటుంది, కానీ సినిమా అలా కాదు. సినిమాకి లిమిటెడ్ టైం ఉంటుంది. దాంట్లో అది ఇప్పుడు సినిమాలకు రాసేటప్పుడు కష్టం అయింది, అప్పుడు సీరియల్స్ రాసేటప్పుడు ఇది అంటే దేని కష్టం దానికి ఉంటుంది. నేను సీరియల్స్ రాసేటప్పుడు కూడా పేజీలు రాద్దామనే ఉద్దేశంతో నేను ఎప్పుడు రాయలే. ఇప్పుడు సినిమాకి ఎలా అయితే రాస్తున్నానో అలాగే చిన్న డైలాగులే ఉంటాయి నా సీరియల్స్. మీరు చూస్తే ఓకే, చిన్న డైలాగులే ఉంటాయి, కానీ సీన్లో ఆ యాక్టింగ్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అనవసరంగా మాత్రం ఒక్క డైలాగ్ కూడా పడదు. సీన్ పెంచాలి కాబట్టి, సాగదీయాలి కాబట్టి వాంటెడ్గా నేను పేజీలు రాసిన సందర్భాలు అసలు ఉండవు. ఈ సీన్ 2 పేజీలే వస్తే బాగుంటుంది అనుకుంటే ఆ సీన్ 2 పేజీలే ఉంటుంది. ఈ సీన్లో డెప్త్ ఉంది, ఎంతసేపు అయినా ఉండొచ్చు అనుకుంటే ఒకే సీను ఎపిసోడ్ మొత్తం నేను రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం దేని కష్టం దానికి ఖచ్చితంగా ఉంటుంది. సినిమాకు ఉండే కష్టం సినిమాకు ఉంటుంది, సీరియల్కి ఉండే కష్టం సీరియల్కి ఉంటుంది. కొంతమంది ఏంటంటే మేము పర్టికులర్ ప్లేస్లోకి వెళ్తేనే రాయగలం, గోవా బ్యాంకాక్ ఇలా వెళ్తేనే రాయగలం, అట్లా మీకేమైనా ఉంది? అది నాకేం లేదు. ఎక్కడ ఇప్పుడు సీరియల్ రాసి వచ్చాను నేను. సీరియల్ రాసేటప్పుడు నేను పలానా గోవాకి వెళ్ళి రాస్తాను, బ్యాంకాక్ వెళ్ళి రాస్తాను అంటే కుదరదు కదా, కొడతారు కదా, అంతే కదా. కాబట్టి నాకు అది నేను ఎక్కడైనా కూర్చొని రాస్తాను, ఇక్కడ కూర్చొని రాయమన్నా కూడా రాస్తాను. ఓకే. ఇప్పుడు మీరు డైలాగులు రాయాలంటే ఓన్లీ ఆ పర్టికులర్ సీన్ మీకు చెప్తే సరిపోదా, మొత్తం స్టోరీ చెప్పాల్సి ఉంటుంది? స్టోరీ తెలియాలిగా. ఓకే. స్టోరీ తెలియకుండా డైలాగ్ ఎట్లా రాస్తాం? ఈ సీన్కి ముందేం జరిగింది, ఈ సీన్కి తర్వాత ఏం జరుగుతుందని తెలియాలి కదా. ఈ డైలాగ్ విషయంలో మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టిన డైరెక్టర్స్ అంటే మాకు ఇంకా కావాలి మీ స్థాయి చాలా అనుకున్నాం, ఇది కాదు ఇంకా కావాలి అట్లా అలా ఎవరు ఇబ్బంది పెట్టలేదండి. మీరు స్టార్ డైరెక్టర్లతోనూ పనిచేస్తారు, కొత్త వాళ్ళతోనూ కూడా పనిచేస్తున్నారు. కొత్త వాళ్ళతో పనిచేసినప్పుడు వాళ్ళతో ర్యాపో ఎలా ఉంటుంది? ఖచ్చితంగా బాగుంటుంది. ర్యాపో అనేది కరెక్ట్గా లేకపోతే అసలు మనం జర్నీ చేయలేం కదా.
అంటే కొత్త వాళ్ళు మీరు ఆయన స్టార్ రైటర్ కదా, ఏమంటే ఏమంటారు అట్లా మొహమాట పడే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్. బిగినింగ్లో వాళ్ళు మొహమాట పడ్డా ఆ తర్వాత 2 రోజులు 3 రోజులు నాతో జర్నీ చేసిన తర్వాత వాళ్ళకి అదే ఉండదు, కలిసిపోతారు. నేను ఊరికే చూడటానికి కానీ కనిపిస్తాను కానీ నేను చాలా సరదాగా ఉంటాను అందరితో. అవును. చిన్న సినిమాల్లో మీరు రాసిన డైలాగ్స్ బాగా పాపులర్ అయింది ఏదన్నా ఉంది సార్? అంటే నేను ఒక రకంగా చిన్న సినిమా పెద్ద సినిమా అనేది నేను ఎప్పుడూ పెట్టుకున్నాయా. రిలీజ్ అయిన తర్వాత అది చిన్న సినిమా అవుతుందా పెద్ద సినిమా అవుతుందా అనేది, దాని బడ్జెట్ ఎంత అని కాదు. ఓకే. ఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టుకున్నా కూడా రిలీజ్ అయిన తర్వాత జనాదరణకి నోచుకుంటే అది పెద్ద సినిమా అవుతుంది. అవును. జనాదరణ లేకపోతే అది చిన్న సినిమా అవుతుంది. అవును. ఇప్పుడు నేను రాసిన మళ్ళీ ఇది రాని రోజులు ప్రతి డైలాగ్ నాకు మంచి పేరు వచ్చింది. చాలా అసలు ఆ సినిమా ప్రతి డైలాగ్ నాకు మంచి పేరు వచ్చింది. అదే నేను ఫస్ట్ కృష్ణ వందే జగద్గురు నుంచి ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలకు నాకు మంచి పేరే వచ్చింది. పలానా సినిమాకి మంచి పేరు రాలేదు అంటానికి ఏదో 1-2 ఉంటాయి, లేకుండా ఏం లేదు కానీ 1-2 ఉంటాయి. ఒక డైలాగ్ కోసం పర్టికులర్గా మీరు ఎక్కువ రోజులు దానికి స్ట్రెస్ తీసుకున్నారని తెలిసింది సార్. అంటే అది తల్లి అది అవును. అది కృష్ణ వందే జగద్గురులో అమ్మ 9 నెలలు కష్టపడితే పుట్టామనుకుంటారు కొందరు, కాదు నాన్నతో 10 నిమిషాలు సుఖపడితే పుట్టామనుకుంటారు కొందరు. రెండూ నిజాలే. కానీ పడక సుఖాన్ని చూసినవాడు పశువు అవుతాడు, పురిటి నొప్పిని చూసినవాడు మనిషి అవుతాడు అనేది డైలాగ్. ఆ డైలాగు అంటే ఆ సీన్కి అవసరం అలాంటి డైలాగు. అంటే ఒక మాటతో హీరో మారాలి. ఒక మనిషి వ్యక్తిత్వం ఎట్లా తయారవుతుంది? పుట్టిన దగ్గర నుంచి, తనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి తన జీవితం తనకు ఆ వ్యక్తిత్వాన్ని ఇస్తుంది. సో ఇన్ని సంవత్సరాల జీవితం ఇచ్చిన వ్యక్తిత్వం ఒక్క మాటతో మారాలి. సో అక్కడ ఒక మంచి డైలాగు, ఆ స్థాయి డైలాగు నేను కాదు ఎవరు రాసినా ఆ స్థాయి డైలాగ్ పడుతుంది ఖచ్చితంగా. అదే డైలాగ్ రాయకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఆ స్థాయి డైలాగే రాస్తారు. అది ఫ్రమ్ ది బిగినింగ్ కృషి గారు ముందు నేను రాసింది నాకు నచ్చకపోతే తీసుకెళ్ళి చూపించను. ఓకే. అయినా కృషి గారు ఇంకా ఉంటే బాగుంటుందేమోనండి, ఇంకా ఉంటే బాగుంటుందేమో అని చెప్పేసి, అప్పుడు ఏంటి ఎక్కడ మిస్ అవుతుంది అని చెప్పి ఈ సీను ఇప్పుడప్పుడే తీయనండి, నేను ఏం పర్లేదు, మనకి నచ్చే మన 100% సాటిస్ఫై అయిన తర్వాతనే తీస్తాను నేను అన్నారు. అప్పుడు గుమ్మడికాయ కొట్టే రోజు తీశారు అది, ఆ సీను. షూటింగ్ అంతా అయిపోయింది. గుమ్మడికాయ కొట్టే రోజు ఆ సీన్ తీశారు. అప్పుడు నేను కూర్చుని ఏమిటి అంటే రెండూ నిజాలు. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తుంది నిజమే, హీరో చెప్తుంది నిజమే, అంటే 2 నిజాలు కొట్టుకుంటున్నాయి. ఏదో ఒక నిజం గెలవాలంటే అది నగ్న సత్యం కావాలి. ఇలా ఆలోచిస్తున్నప్పుడు నాకు వచ్చిన డైలాగ్ అది. ఆ డైలాగ్ నా జీవితాన్ని మార్చింది. దానికి ఇండస్ట్రీ నుంచి వచ్చిన అప్రిషియేషన్స్ అంటే మెయిన్ ఎన్నో పెద్దవాళ్ళ హీరోలు, చిరంజీవి గారు అలా ఎవరన్నా? దాసరి గారు కృష్ణ గారికి బొకే పంపించారు. అప్పుడు ఓకే, బొకే పంపించి చాలా గొప్ప సినిమా తీశావు, ఒక మంచి డైలాగ్ రైట్ ఇండస్ట్రీకి పరిచయం చేశావు అని చెప్పేసి బొకే పంపించారు కృష్ణ గారికి. ఓకే. లెటర్ రాసి ఆ బొకేతో పాటు. ఇప్పటివరకు మీరు పనిచేసిన డైరెక్టర్లో మీకు బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు ఎవరు? అల్టిమేట్గా నాకు కృష్ణ గారే. అదే ఆయనతోనే ఎక్కువ సినిమాలు. అంతేగా, నాకు లైఫ్ ఇచ్చింది కృష్ణ గారు. ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే ఆయన సినిమాల పట్ల ఎలా ఉంటారు ఏంటి అనేది? ఒక తపస్సులాగా చేస్తాడు ఆయన, ఒక తపస్సు సినిమాని. ఆయనలో గొప్ప రచయిత కూడా ఉన్నాడు. ఆయన కథలన్నీ ఆయనవే. మీరు ఒకసారి గమ్యం తీసుకున్నా, వేదం తీసుకున్నా, ఆ 2 సినిమాలు నేను చేయలే. వేదం సినిమాకైతే కృష్ణ గారు డైలాగ్ రైటర్ కూడా. వేదం సినిమాకి డైలాగ్స్ కూడా కృష్ణ గారే రాసుకున్నారు. ఆయనకి కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేయాలి. ఎవరన్నా అట్లా చూడగానే ఆయన క్యారెక్టర్కి దగ్గరగా ఉన్నాడు అనుకుంటే పిలిచి వేషం ఇస్తాడు. ఆయన పిలిచి వేషం ఇస్తాడు. ఈ రోజున అలాగా కృష్ణ గారి వల్ల నాలాగా కృష్ణ గారి వల్ల ఇండస్ట్రీలో సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆయన గొప్ప క్రియేటర్ మాత్రమే కాదు, గొప్ప మనసున్న మనిషి, గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. చూస్తారు కదా, బుర్రా సాయి మాధవ్ గారు కల్కి గురించి అలాగే గేమ్ చేంజర్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు మనతో పంచుకున్నారు.
ఇది ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూ కోసం మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి స్వతంత్ర టీవీ.